హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. అయితే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? నేను ఈ కర్రీ కోసం ఒక అర కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకున్నానండి. దీనికోసం 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 పెద్ద సైజు టమాటాలను కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ను అందులో యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ టైం చికెన్ కర్రీ ట్రై చేసినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. ఈవెన్గా చికెన్ ఉప్పు అంతా కలిసేటట్టు మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఏదైనా మూతను పెట్టుకొని అలానే ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా కర్రీని ముందుగా వేయించుకోవడం వల్ల అందులో ఉన్న నీచు స్మెల్ అనేది రాదండి. అలానే ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తంగా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇంతలో మనం ముందుగా తీసుకున్న ఆనియన్స్ని మనకి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేకపోతే ఇటువంటి ఆనియన్ చాపర్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే అందులో పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని చాపర్తో ఒక 2-3 సార్లు ఇలా చేసుకున్నట్లయితే చాలా గుండగా అవుతుందండి ఆనియన్ అనేది. చూడండి, ఇలా ఆనియన్ అనేది మనకి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలను మాత్రం 2 ముక్కలుగా కట్ చేసుకొని వీటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని అలానే 1 టీ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, చికెన్ అంతా బాగా వేగింది. చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఇంకిపోయాయి. ఈ విధంగా చికెన్ అంతా వేగిన తర్వాత ఆ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇలా ఆనియన్స్ మొత్తాన్ని వేసి అలా వేయించుకుంటూ కలుపుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కొట్టండి. ఇంతలో మనకి ఒక 2 పచ్చిమిరపకాయలను బాగా చీల్చుకొని అందులో వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలండి. అలానే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా అందులో యాడ్ చేసుకొని అలా సాఫ్ట్గా మగ్గనివ్వాలండి. ఈ టమాటాలో కూడా పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతలో 1½ టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ పాటు అలా మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ను అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఈవెన్గా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఏదైనా మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా అలానే మగ్గనివ్వాలి. ఇంతలో మూతను తీసుకొని 1½ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ కోసం మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగానే చికెన్ని బాగా సాఫ్ట్గా వేయించుకున్నాం కాబట్టి ఒక 70% వరకు చికెన్ అనేది అక్కడనే కుక్ అయి ఉంటుంది. ఇలా మూతను పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి కొత్తిమీర ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతే అండి, సూపర్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకొని తినొచ్చండి.